మరి కాసేపట్లో హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ దగ్గర బీఆర్ఎస్ భారీ నిరసన కార్యక్రమం చేపట్టనుంది. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ దగ్గర నిర్వహించే నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారు. ఢిల్లీలో విద్యార్థులు యువతపై కేంద్ర ప్రభుత్వ అణచివేత దౌర్జన్యాలకు బీఆర్ఎస్ పోరుబాట పట్టనున్నట్టు బీఆర్ఎస్ నాయకులు వెల్లడించారు. విద్యార్థుల న్యాయమైన పోరాటానికి పూర్తి సంఘీభావం ప్రకటిస్తూ ఇందిరాపార్క్ దగ్గర నిరసన దీక్ష చేపట్టనున్నారు. ప్రస్తుతం ఇందిరాపార్క్ దగ్గర సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఏంటి అన్నటువంటి వివరాలు మనకు బీఆర్ఎస్ బ్యూరో చీఫ్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కాసేపట్లోనే ఇందిరాపార్క్ వద్దకి కేటీఆర్ చేరుకోబోతున్నారు. ఢిల్లీలో విద్యార్థులపైన ఇప్పటివరకే లాఠీ చార్జింగ్ సంబంధించిన దానిపైన కూడా ఖండించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ మనం చూడొచ్చు ఇందిరాపార్క్ వద్ద ఇప్పటివరకే ఢిల్లీలో విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అణచివేతకు దౌష్టికానికి వ్యతిరేకంగా భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం అంటూ కూడా ఇప్పటివరకు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ సేవ్ డెమోక్రసీ అంటూ కూడా ఇప్పటికే చాలా మంది యువత కూడా ఇక్కడికి చేరుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మనతో పాటు సతీష్ ఉన్నారు. ఇప్పటికీ ఒక పక్క కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఒక పక్క వ్యతిరేకత ఎదురవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది, ఇవాళ ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? ఈ రోజు ఏదైతే ఢిల్లీలో యువత ప్రొటెస్ట్ చేస్తుందో, నిరసన తెలుపుతుందో, నీట్ ఇప్పటికీ 4 సార్లు పేపర్ లీకేజ్ కావడం జరిగింది. దాంట్లో దాదాపు 25-27 మంది ఇప్పటికీ చనిపోయారు విద్యార్థులు. ఆ కుటుంబాలకు న్యాయం చేయాలి. అదేవిధంగా నీట్ ఫెయిల్యూర్కి ఎవరైతే కారణమయ్యారో కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దేశ విద్యార్థులందరూ కూడా కోరుకుంటున్నారు. దేశం నలుమూలల నుంచి ఈ రోజుకి ఢిల్లీకి లక్షలాది మందిగా చేరుకొని బీజేపీ ప్రభుత్వం మీద నిరసన తెలుపుతుంటే వాళ్ళని టెర్రరిస్టులలాగా, దొంగల్లాగా వాళ్ళని ఇష్టం ఉన్నట్టు కొట్టడం, వాళ్ళ మీద రబ్బర్ బుల్లెట్లు నింపడం, ఈరోజు యువత మొత్తం కూడా ఎంత ఆగ్రహానికి గురవుతుందో ఆ ఆగ్రహానికి నిరసనగా, వాళ్ళ మీద జరిగిన అణచివేతకు దాష్టికానికి నిరసనగా, వాళ్ళకి సంఘీభావంగా ఈ రోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తన 50వ పుట్టినరోజు అయినా కూడా జనరల్ గా ఎవరికైనా వ్యక్తిగతంగా 50వ పుట్టినరోజు అంటే కొంత ప్రత్యేకత ఉంటుంది. అది కుటుంబంతోనో లేకపోతే వాళ్ళ సన్నిహితులతో జరుపుకోవాలని ఉంటుంది. కానీ ఈ రోజు వాళ్ళకి సంఘీభావంగా బీజేపీ ప్రభుత్వానికి, మోడీకి నిరసనగా ఈరోజు కేటీఆర్ గారు ఇక్కడ ధర్నా చౌక్ రాబోతున్నారు. పెద్ద ఎత్తున తెలంగాణ నలుమూలల నుంచి, అన్ని నియోజకవర్గాల నుంచి యువత కూడా ఇక్కడికి చేరుకోబోతుంది. నిన్న తెలంగాణలో కూడా ఒక పక్క కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గాని, ప్రియాంక గాంధీ అక్కడ బీజేపీ ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంటే యువతకి సంఘీభావంగా నిన్న ఇక్కడ రేవంత్ రెడ్డి తెలంగాణలో మాత్రం ఇదే ధర్నా చౌక్ లో నిన్న నీట్ విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు ఒక పక్క ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రెస్ క్లబ్ లో వాళ్ళు మీడియాతో మాట్లాడుతుంటే కూడా మాట్లాడనీయకుండా వాళ్ళని లాక్కొని పోయిన సందర్భం నిన్న. అంటే ఒక పక్క ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీ మీద పోరాడుతుంది, ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో బీజేపీకి సపోర్టుగా, మోడీకి సపోర్టుగా, మోడీ మీద ప్రశ్నించాల్సిన రేవంత్ రెడ్డి కేటీఆర్ గారిని అంటున్నారు. ఇక్కడ అసలు కేటీఆర్ గారికి ఏం సంబంధం? కేటీఆర్ గారు ఏమన్నా ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి, కనీసం ఒక ఎంపీ కూడా కాదు కదా. కేటీఆర్ గారిని ఎట్లా అంటారు? మీరేం ప్రొటెస్టులు అంటున్నారు? అక్కడ బీజేపీ ఏమో మేము చర్చలకు పిలుస్తున్నాము, విద్యార్థులందరికీ కూడా మేము నచ్చ చెప్తాము, ఇప్పటివరకు ఒక ఆఫీసర్ని కూడా సస్పెండ్ చేశామని కూడా బీజేపీ అంటుంది. 12 సంవత్సరాల నుంచి 152 సార్లు పేపర్ లీక్ అయింది. మరి ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు? ఎందుకంటే ఈ రోజు పెద్ద ఎత్తున యువత రోడ్ల మీదకి వచ్చింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. బీజేపీ ప్రభుత్వం ఇంకా కూలిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏదో ఒక చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఏదో ఒక ఆఫీసర్ని సస్పెండ్ చేస్తే సరిపోదు. ఖచ్చితంగా కేంద్ర మంత్రిని రాజీనామా చేపియాలి. అదేవిధంగా దాని మీద వెంటనే ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా దీనికి బలైన చాలా మంది విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలి. ఈ డిమాండ్ల మీద ఏదైతే యువత ఈ రోజు ధర్నా చేస్తుందో అవన్నీ కూడా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. అది జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీగా మేము కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. ఇది ఒక పక్క మాత్రం బీఆర్ఎస్ పార్టీ విద్యార్థులకు సంబంధించిన దానిపైన కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ మనం ఇందిరాపార్క్ వద్ద చూద్దాం. ఇందిరాపార్క్ వద్దకి చాలా మంది కూడా ఇప్పటివరకే ఆ యువత కూడా చేరుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. యువత అంతా కూడా ఈ నిరసన కార్యక్రమాలు కూడా పాల్గొనడానికి వస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఒక పక్క ప్లకార్డులు అయితే పట్టుకున్నారు, ప్లకార్డులు పట్టుకుని మొత్తం మా నిరసన తెలియజేస్తున్నాము అంటూ కూడా ఒక పక్క చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఒక పక్క ఆ స్టేజ్ వద్దకు 10 గంటలకు కేటీఆర్ కూడా చేరుకోబోతున్నారు. 10 గంటలకు కేటీఆర్ చేరుకున్న తర్వాత మాత్రం కేటీఆర్ కు సంబంధించినంత వరకు మాత్రం ఏ విధంగా కూడా ప్రసంగం ఉండబోతుందనే దానిపై నీటికి సంబంధించినందుకు మాత్రం ఒక పక్క ఆ నీటి విద్యార్థులకు సంబంధించిన మాత్రం పేపర్ లీక్ అయినా కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రం అలసత్వం వహిస్తుంది. కేంద్ర మంత్రిని రాజీనామా చేయించాలని చెప్పి కూడా వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం ఒక పక్క ఇలాంటి కార్యాచరణ కూడా బీఆర్ఎస్
ఆధ్వర్యంలో మాత్రం డిసైడ్ చేయబోతుంది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాత్రం ఇలాంటి నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. కేటీఆర్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపై కాసేపట్లోనే కేటీఆర్ అయితే చేరుకోబోతున్నారు. కేటీఆర్ చేరుకున్న తర్వాత మాత్రం ఆ నీటికి సంబంధించిన దానిపైన కూడా మొదటగా ఆ బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే కూడా మొదటగా కేటీఆర్ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే ఆ పదే చెప్తున్న నేపథ్యంలో మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విమర్శించే విధంగా కూడా ఇవాళ కేటీఆర్ ప్రసంగం కనిపిస్తున్నాయి. ఒక పక్క నీటికి సంబంధించిన దానిపైన కూడా విద్యార్థులు ఆ ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ కేంద్ర మంత్రిని కూడా ఇప్పటికే ఒక పక్క రాజీనామా చేయించడం పైన కూడా దృష్టి పెట్టట్లేదు. అధికారులు మాత్రమే ఆ సస్పెండ్ చేసింది అనే దానిపై కూడా బీఆర్ఎస్ అయితే ఆరోపణలు చేస్తుంది. కాబట్టి ఎంతపైన కూడా ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడబోతున్నారు అనే దానిపై కూడా ఆసక్తి అయితే రేపుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆ టార్గెట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పి, ఎందుకంటే నీటికి సంబంధించిన ఆ పేపర్ ఎవరైతే తయారు చేస్తారో దాని వెనకాల కేటీఆర్ ఉన్నారు అంటూ కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న మాటలకు సంబంధించిన దానిపై కూడా పరవనాశ్వ దాబా కేసు వేస్తామని చెప్పి కూడా ఇప్పటివరకు కేటీఆర్ ఒక లేఖను కూడా పంపారు. దానికి సంబంధించిన దానిపై 48 గంటల్లో కూడా రేపులే ఇవ్వాలని చెప్పి కూడా కేటీఆర్ కూడా ఆ కోరిన ఆ అంశాలు కూడా ఇక్కడ లేవనైతే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. విద్యార్థులకు సంబంధించిన దానిపై కూడా ఏ విధంగా భరోసా ఇవ్వబోతున్నారు, ఎలాంటి కార్యాచరణ కూడా సిద్ధం చేయబోతున్నారు. నిరసన కార్యక్రమాలు కూడా ఈ రోజుతో ముగిశాయా లేదా ప్రతిరోజు కూడా నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ పిలుపునిస్తుందా అనే దానిపై కూడా ఆసక్తి అయితే రేపుతుంది. జోష్న. రైట్ ప్రవీణ్.